హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మల్టీగ్రెయిన్ దోశ చేశాను. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది డయాబెటీస్తో ఉన్నవారైనా తినచ్చు, చాలా హెల్దీ కూడా. ఇది బ్రేక్ఫాస్ట్ కింద అయినా డిన్నర్ కింద అయినా ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ కప్పు జొన్న పిండి తీసుకున్నాను, అలాగే ఒక హాఫ్ కప్పు రాగి పిండి. మీ దగ్గర సజ్జ పిండి ఉంటే అది కూడా ఒక హాఫ్ కప్ తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. నేను ఫ్రెష్ పెరుగే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలా మంచిగా కలుపుకోండి. ఇదంతా ఇలా కలిసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఇలాగా కలుపుకోండి మొత్తం అంతా. లేకపోతే దీంట్లో జొన్న పిండి వేసాం కదా, కొంచెం జొన్న పిండి అలాగే గోధుమ పిండి కూడా కొంచెం ఉండల కింద అయిపోతూ ఉంటుంది. అలాగే ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకున్నాను. అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని మనం విస్కర్తో కలుపుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగా స్పూన్ తీసేసుకుని విస్కర్తో ఒకసారి ఇలాగా కలుపుకోండి. వాటర్ మనము కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలా చేసుకోవాలి. చూడండి, మరలా ఒక కప్పు వాటర్ వేస్తున్నాను. నాకు మొత్తం 2 కప్పులున్నర వాటర్ పట్టింది. చూడండి, ఇలాగా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఇది హాఫ్ కప్పు వాటర్ వేసాను. 2 కప్పులున్నర వాటర్ వేసుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిగ్గా సరిపోతుంది. ఇది నలుగురికి బ్రేక్ఫాస్ట్ కింద సరిపోతుంది అన్నమాట. చూసారా, ఇదంతా ఇలా కలిపిన తర్వాత చూడండి, లంప్స్ ఏమి లేక దీని మీద మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇదంతా మంచిగా నానింది కదా. ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఏమన్నా లంప్స్ ఉన్నా కానీ అవన్నీ చూడండి, గడ్డలన్నీ విడిపోతాయి. చూసారా, ఇలా అయిన తర్వాత ఇంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. మీ దగ్గర ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనం ఇప్పటికిప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటేనే దోశలు అనేవి వస్తాయి. స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక్క డ్రాపు ఆయిల్ వేసుకుని తర్వాత దాన్ని టిష్యూ పేపర్తో తుడుచుకోండి. తుడిచిన తర్వాత ఒకవేళ ప్యాన్ బాగా హీట్ అయినట్టయితే కనుక కొంచెం వాటర్ని ఇలా చిలకరించుకున్న తర్వాత ఇలా దోశ వేసుకోండి. ఇవి దోశలు బాగా పలుచగా అయితే రావు. చూడండి, ఈ మాత్రం మందంగా అయితే వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకుని అటువైపు ఇటువైపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, అలాగే మనం సెకండ్ దోశ నాన్ స్టిక్ కదా, సెకండ్ దోశ వేసుకున్నప్పుడు ఆయిల్ ఏమి అప్లై చేయని అవసరం లేదు. టిష్యూ పేపర్తో ఒకసారి తుడుచుకుని ఇలా మరలా ఒక దోశ వేసేసుకోవడమే. చూసారా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఇది డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.